బెండకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, వెల్లుల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయిగా, ఆ బెండకాయ ముక్కల్ని తీసుకొని ఈ ఫ్రై అయిన వాటిలో వేసేయాలి. బెండకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత వాటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. బెండకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంది. దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని వాటిని పొడవుగా కట్ చేసి వేయాలి. వాటిని కూడా వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలపాలి. కలిపిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోయినట్టే. అంతే, బ్యాచిలర్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ Home Food 713. Thank you for watching. Please like, share.